ప్రకృతి వైపరీత్యాల సమయంలో హైదరాబాద్ను ముంపు కష్టాల నుంచి గట్టెక్కించడానికి హైడ్రా ఏర్పాటు చేసి విశేషమైన అధికారాలు ఇచ్చారు రేవంత్ రెడ్డి. కమిషనర్గా రంగనాథ్ ఆ సంస్థను సమర్థంగా పరుగులు పెట్టిస్తూ అక్రమాల గుండెల్లో దడ పుట్టిస్తున్నారు. చెరువు భూములను కబ్జా చేస్తూ సహించేది లేదంటున్నారు. దీంతో హైడ్రా మీద ఏపీలో కూడా చర్చ మొదలైంది. అలాంటి వ్యవస్థ అవసరమని డిప్యూటీ సీఎం పవన్ అంటున్నారు. ఆ క్రమంలో రేవంత్ పవన్ భేటీలు కూడా హైడ్రా మీద ఆసక్తికరమైన చర్చ జరుగుతుందట. పటిష్టంగా కట్టిన బిల్డింగ్లు పేక మేడల్లా కూలిపోతున్నాయి. ఆ భవంతులు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా హైడ్రా బుల్డోజర్లు ఇట్టే నేల కూలుస్తున్నాయి. ఆక్రమిత స్థలాల్లో వెలసిన భవంతుల మీద హైడ్రా ఎంత మాత్రమూ కనికరం చూపటం లేదు. గ్రేటర్ పరిధిలో అక్రమ కట్టడం అని తేలితే చాలు కూల్చివేస్తున్నారు. ప్రభుత్వం నుంచి పూర్తి అండ ఉండటంతో ఆక్రమణల మీద ఉక్కుపాదం మోపుతున్నారు. సైలెంట్ గా వచ్చిన హైడ్రా ఈ స్థాయి కార్యాచరణ ఉంటుందని ఎవరూ ఊహించలేదు. కానీ ఓల్డ్ సిటీలో ఎంఐఎం అయినా, న్యూ సిటీలో చెరువుల్ని చేరపట్టిన ఇతర పార్టీ నేతలైనా ఎవరైతే మాకేంటి అంటున్న హైడ్రా బుల్డోజర్ ను ఆపటం ఎవరి తరమూ కావటం లేదు. దాంతో హైడ్రాకు తెలంగాణలోనే కాదు పొరుగు రాష్ట్రాల్లోనూ, ఆ మాటకొస్తే ఢిల్లీలో సైతం డిమాండ్ పెరిగింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇంకో అడుగు ముందుకేసి రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. వరదలతో విజయవాడ విలవిల్లాడిపోతోంది. మునుపెన్నడూ లేనంత వరద పోటెత్తడంతో బెజవాడ గజగజ వణికిపోయింది. బుడమేరు విశ్వరూపంతో అక్కడి సింగ్ నగర్ జలమయమైంది. నీటి ప్రవాహానికి అవకాశం లేకుండా జరిగిన ఆక్రమణల కారణంగానే బుడమేరు పొంగిందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు అక్రమ నిర్మాణాల మీద అక్కడి ప్రభుత్వం సీరియస్ గా ఉంది. హైడ్రా లాంటి వ్యవస్థను ఏపీలో ఏర్పాటు చేసే ఆలోచనలో పడినట్లు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ తన మనసులో మాటను బయట పెట్టారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేస్తోంది కరెక్ట్ అంటూ మెచ్చుకున్నారు. అదే సమయంలో కూల్చివేతలతో వచ్చే ఇబ్బందులను కూడా జనసేనాని ప్రస్తావించారు. ఈ ఆక్రమణలే బుడమేరుకి మన విజయవాడకి శాపంగా మార్చేసినవన్నీ. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఆక్రమించిన ఇళ్ళు, ఆ ప్రాంతాల్లో ఇళ్ళు నిర్మించారు. తర్వాత నిర్మించిన ఇళ్ళకి అవుట్ఫుల్ డ్రైన్స్ లేకపోవడం, వరద ఎటు వెళ్తుందో తెలియక అది విజయవాడ సగం నగరాన్ని వరద నీరుతో ముంచెత్తేసింది. ప్రతిసారి ఇప్పుడు మీరు హైదరాబాద్లో చూసినా కానీ వీళ్ళు వాళ్ళ హైడ్రా అని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేసి డెమాలిషన్ డ్రైవ్, కొన్ని వందల చెరువులు ఉన్న ప్రాంతాన్ని, లోతట్టు ప్రాంతాలని, ఫుల్ ట్యాంక్ లెవెల్ ప్రాంతాలని ఒక 20 yearsగా 30 yearsగా ఏం లేదు, వరద లేదు, నీళ్లు లేవు అని చెప్పి ఇల్లు కట్టేయడం జరిగింది అక్కడ కూడా. అలాగే ఏ మూల భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే, అలాగే ప్రత్యేకంగా తెలంగాణ కావచ్చు, అలాగే మనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇది ఈ నదీ పరివాహక ప్రాంతాలు ఇక్కడి నుంచి సహజ స్థితిలో అది ఆ వాగులు వంకల నుంచి వెళ్ళి సముద్రంకి వెళ్ళే దిశలో ఆ దారి మధ్యలో ఇల్లు కట్టేయడం, లేదంటే లేఅవుట్లు వేసేయడం, ఇవన్నీ వైలేషన్ ఒకళ్ళు చేయలేదు. కొన్ని దశాబ్దాలుగా కొంచెం ఇంక్రిమెంటల్గా చేసుకుంటూ వచ్చి అది చేసుకుంటూ వచ్చారు. అయితే పేద మధ్యతరగతి వారు తెలియక చేసిన తప్పులను లెక్కలోకి తీసుకోవాలని, నిస్సహాయులకు పునరావాసం చూపించాలని అన్నారు. ఈ క్రమంలో తాజాగా పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. తెలంగాణ సీఎం సహాయ నిధికి ప్రకటించిన ₹1 కోటి చెక్ రేవంత్ రెడ్డికి అందించారు. హైడ్రా ఏర్పాటును అందుకు కారకుడైన రేవంత్ రెడ్డిని ఈ భేటీలో పవన్ కళ్యాణ్ అభినందించారట. ఏపీలోనూ హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పాటు చేసి చెరువులు, నదులు, వాగులను కబ్జా చేసి నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూలుస్తామని పవన్ ఆయనతో అన్నట్టు సమాచారం. కూల్చివేతల సమయంలో పేదలు, సామాన్యుల నివాసాలకు సంబంధించి పవన్ పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. పేదలకు పునరావాసం చూపించకుండా ఇల్లు కూల్చివేస్తే వాళ్ల బతుకులు రోడ్డున పడతాయని చెప్పగా రేవంత్ కూడా సానుకూలంగా స్పందించారట. మరి కూల్చివేతల విషయంలో నిక్కచ్చిగా ఉన్న రేవంత్ సర్కార్ పేదలు, సామాన్యుల పునరావాసం దిశగా పవన్ సూచనలను ఎంతవరకు లెక్కలోకి తీసుకుంటుందో చూడాలి.